హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో మెగాస్టార్ చిరంజీవి అండ్ నటి త్రిష కలిసి నటిస్తున్నటువంటి సినిమా విశ్వంభర. సో ఈ సినిమాని అయితే వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. సో బింబిసారా తర్వాత వశిష్ఠ తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది. ఆల్రెడీ కార్తికేయ 2తో అండ్ అలాంటి బింబిసారా సినిమాతో వశిష్ఠ ఏంటంటే కొంచెం ప్రత్యేకంగా అంటే కంపేర్ చేస్తే చాలామంది డైరెక్టర్స్తో పోలిస్తే కొంచెం కొత్తదనాన్ని చూపించేటటువంటి ఒక వ్యక్తి అనమాట. సో ప్రెసెంట్ అటువంటి ఒక కాన్సెప్ట్తోనే చిరంజీవి గారి ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ చిరంజీవి కూడా సినిమాకి ఓకే చెప్పేశారు. సో ఈ సినిమాలు ఏంటంటే ఆల్మోస్ట్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే సినిమా షూటింగ్ని మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు. ఆల్మోస్ట్ 50% సినిమా కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. సో ఈ షూటింగ్ టైంలో కాస్త ఒక సందడి వాతావరణం నెలకొంది. సో ఇంతకీ విషయం ఏంటంటే ఈ షూటింగ్కి సంబంధించిన ఈ షూటింగ్ జరుగుతున్నటువంటి టైంలో మెగా బ్రదర్స్ మరో ఇద్దరు కలవడం జరిగిందనమాట షూటింగ్ స్పాట్లో. సో అదే చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నప్పుడు నాగబాబు గారు అండ్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్ స్పాట్కి రావడం జరిగిందనమాట. జస్ట్ సరదాగా రావడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఏంటంటే చాలా కన్నుల పండగ అనిపిస్తుంది. నిజమే కదా. సో ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ముగ్గురు, అందులో ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు పవర్ స్టార్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్యలో ఆల్మోస్ట్ లాఫింగ్ స్టార్గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి నాగబాబు ఉండడం వల్ల జనాలందరికీ కళ్ళు సరిపోలేదనమాట. సో ఒకేసారి మెగా బ్రదర్స్ అలా చూసినప్పుడు సో ఈ టైంలో ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు జనసేన పార్టీకి సంబంధించి చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల విరాళాన్ని అయితే అందించారు పార్టీకి. సో ఇంతకీ విషయం ఏంటంటే ఇలా ముగ్గురు బ్రదర్స్ కలవటం అండ్ అదే టైంలో ఎప్పుడో సుమారు ఒక 13 సంవత్సరాల క్రితం కలిసినటువంటి కాంబో మళ్ళీ కళ్ళ ముందర మెదిరిందనమాట. సో అదే తీన్మార్ సినిమాతో ఆల్రెడీ త్రిష అండ్ పవన్ కళ్యాణ్ గారు జంటగా నటించిన సినిమా అయితే కొంచెం ఫ్లాప్ అయినప్పటికీ చాలా మందికి ఒక మంచి మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు తీన్మార్. సో ఈ సందర్భంగా ఏంటంటే త్రిష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక చిన్న ప్లాంట్ని అయితే గిఫ్ట్గా ఇచ్చిందంట. సో ప్రెసెంట్ ఏంటంటే ఆ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అండ్ అంతేకాకుండా మెగాస్టార్తో కూడా త్రిష నటించి చాలా సంవత్సరాలు అయిపోవడం. సో ఒకేసారి వీళ్ళందరినీ ఒకే చోట చూడండి, సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. సో అందువల్ల ఏంటంటే జనాలందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ ఫొటోస్కి సంబంధించి సో ఆఫ్టర్ మెగాస్టార్తో మూవీ అయిన తర్వాత పవర్ స్టార్తో ఏదైనా సినిమా చేసే ఛాన్స్ ఉందని చాలా మంది త్రిష కింద కామెంట్ చేస్తున్నారు అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇలా ఒకేసారి ముగ్గురు బ్రదర్స్ని ఒకే ఫ్రేమ్లో చూసినప్పుడు మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క తీన్మార్ మూవీ గురించి మీకున్నటువంటి ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.